బేస్ కాన్సెప్ట్ ఏంటిది డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే, కంపెనీ కొన్ని ప్రొడక్ట్ తయారు చేస్తుంది, మనం కంపెనీలో ఫ్రీగా జాయిన్ అవుతాం, మనకు నచ్చినటువంటి ప్రొడక్ట్ ఒక 4, 2, 3 కొనుక్కొచ్చుకుంటాం, ఇంట్లో తెచ్చుకొని వాడుకుంటాం, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేస్తాం, బాగుంటే మన ద్వారా 10 మందికి అదే ప్రొడక్ట్ చెప్పి ఒక మంచి టీము తయారు చేసుకొని అడ్వర్టైజ్మెంట్ కు మధ్యవర్తులకు ఇచ్చేటువంటి డబ్బుని వెస్టీజ్ ద్వారా మనం తీసుకుంటాం. ఇందులో మోసం ఏడుంది కాక? నువ్వు మోసపోయే ఛాన్స్ ఏముంది చెప్పిడా? ఫేక్ ఎట్లయితే చెప్పు ఒకసారి ఆలోచించండి. ఏమన్నా డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ వెస్టీజ్ లో కానీ ఎవరినన్నా మోసం చేయడానికి అవకాశం ఉంటే నాకు చెప్పండి. ఫస్ట్ నువ్వు నేను జాయిన్ అయిపోయి నీ సబ్బు నువ్వు నా సబ్బు నేను రుద్దుకోవడమే వెస్టేజ్. నీ ప్రొడక్ట్ నువ్వు, నా ప్రొడక్ట్ నేను వాడుకోవడం. సార్ ప్రొడక్ట్స్ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా, ఈ జెన్యున్ ప్రొడక్ట్స్ అయినా అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కు సర్టిఫికేషన్స్, పర్మిషన్స్, ఎవ్రీ సర్టిఫికేట్ ఉంది. myvestige.com అనేది మన అఫీషియల్ వెబ్సైట్. దాంట్లోకి వెళ్ళండి, డౌన్లోడ్స్ అని ఉంటుంది అందులో, ఏది మన డాష్ బోర్డ్ లో. ఆ డౌన్లోడ్స్ లో 18 రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఒకటే అండి, ఈ బిజినెస్ లో జీవితాలు మారతాయి, అది మీరు డిసైడ్ అయినప్పుడే మారతాయి. నెట్వర్క్ మార్కెటింగ్ ఈ రోజు ఎందుకు బెస్ట్ అని అంటే అందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. వాట్ ఇస్ దట్? ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఎక్కడన్నా మనం జాబ్ కి వెళ్తే నెల కాగానే మనకి పని చేస్తే జీతం వస్తుంది కదా, అది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకుండా కూడా డబ్బులు వచ్చి పడడం అనేది ప్యాసివ్ ఇన్కమ్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో అతి పెద్ద మంచి సోర్స్ మనకు ఉంది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, సర్టన్ టైం వస్తుంది, మీకంటూ ఒక డౌన్ లైన్ క్రియేట్ అవుతుంది, మీరంటే ఒక లెవెల్లో వచ్చేస్తారు. దాని తర్వాత బై గాడ్ గ్రేస్ ఇలా జరగకూడదు, మీకు ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి, దాని తర్వాత యూ హ్యావ్ ఏ 100% ఛాన్సెస్ స్కోప్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం ఎల్ఐసి పాలసీ తీసుకున్నా కూడా ఏదైతే ఉంటుందో వాళ్ళు మన 1 year దే మనం పే చేయగలుగుతారు వాళ్ళు మన దగ్గర, మనకేదైనా అయినా. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ దే విల్ పే ఫర్ లైఫ్ లాంగ్. ఎందుకు? ఎందుకంటే నీ కింద డౌన్ లైన్ అనేది ఆ పని చేస్తూనే ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు యువర్ ఫ్యామిలీ టు ఆల్సో. ఎస్ ఆర్ నో? సో దట్స్